నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత. బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం జూలై 31 తెల్లవారుజామున 12:51 సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని యశోద ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. ఆయన మరణ వార్తతో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని నర్సంపేట ముందుగా స్వగ్రామం నల్లబెల్లికి తరలించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. చూస్తూనే ఉండండి మా T33 న్యూస్. పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా, ఉద్యమ సహచరుడిగా గుర్తింపు పొందిన ఈయన 2018లో నర్సంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజాప్రతినిధిగా సేవలందించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా, అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. గత జూలై 26న హన్మకొండలోని తన నివాసంలో ఆయనకు తీవ్ర అస్వస్థత ఏర్పడి ఛాతీ నొప్పి రావడంతో తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గ్రీన్ క్యారిడర్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకువచ్చి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. వైద్యులు అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. కార్డియాక్ అరెస్ట్, ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం, పల్మనరీ ఎంబోలిజం, మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడం వంటి తీవ్రమైన సమస్యల కారణంగా ఆయన ప్రాణాలు నిలబెట్టలేకపోయినట్లు వైద్యులు తెలిపారు.